ಕಿರಟಗೊಲ್ವ ಬಾಲ್ಪಡಿ ರಕಟ ಸಂಜಯ ಏಮನಿ చెప్పుదు కుంజర యోదంబు దోమగత్తుకు జచ్చన్. పాండవులు కాలం కర్మం కలిసి రాకపోతే అలా అయిపోయారు అని చెప్పారు కదా, ఇక్కడ కాలము అంటే ఏంటి? టైం. ఇచ్చేయండి సార్. అవార్డు ఇచ్చేయండి. నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయాడని నేను చదవలేదు, వినలేదు. మన హిందూ దేవుళ్ళు ఎవరన్నా బట్టలు తీసి మేకులు కొట్టించుకున్నారా? అర్థం అవ్వట్లేదండి. బైబిల్ చదివిన వెంటనే ఏం అర్థం అవుద్ది? అర్థం కాదు, అదే కదా అర్థం కాకుండా రాశారు వాళ్ళు. ఈ 9 గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి కట్టుకుంటుంది మా చీరలు, అలా కట్టుకుని నా దగ్గరికి వస్తుంది. ఎంగడా ఉన్నోడు పూర్ణలింగే, ಎಂಗೆಲ್ಲ ಉನ್ನೋಡು ಪೋಣಲಿಂಗೆ വണ്ടി നിങ്ങളേതാണോ ഓട്ടോറിക്ഷ? ಎಂಗೆಲ್ಲ ಉನ್ನೋಡು ಪೋಣಲಿಂಗೆ ఎంగలా ఉన్నోడి పోనలింగే. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా, లేదంటే గెట్ లాస్ట్. ఎవడన్నా మతం మారిన డాష్ గడు ఉంటే వాడి పెడేలు పని బీకి కిందకు దోసేయండి. ఇది ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను పిల్లలు, ఇది వాస్తవం. వెలుగొచ్చిందండి ఇప్పుడు. వచ్చింది. వచ్చిందా? ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవన్నాడు అంతే. ఈ రోజు నుంచి నువ్వు నాకు బిడ్డవే అన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మంగళ స్వరూపం అంటే సిలువేసినప్పుడు బట్టలు లేకుండా ఉన్నాడు. అదే దివ్యమంగళ స్వరూపం అన్నమాట. ఇటు కనపడింది. అయితే గబగబా వెళ్ళ వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, అన్నం పెట్టుకున్నాను. ప్రసాదానికి బలిష్టం, పనికి మీ అదృష్టం అన్నాడు. గుణక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా? ఇప్పుడు అది పెళ్ళి అయితే కూడా పిల్లలు పుట్టడం కూడా ప్రార్థన ఉందని అడుగుతాడు, పనిచేయడాడు. నో కామెంట్స్, నాకు సంబంధం లేదు ఇందులో. లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడికి మూత్రం, ఆయనకి ఆత్రం, నీకు లేదు గాత్రం.